వీరందరూ కూడా ఇదివరకు ఎలక్షన్స్ విధులు కూడా నిర్వహిస్తాయి సార్. We have 5 revenue divisions sir. Because of so many industries, seaport and other industrial establishments కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా సూపర్వైజ్ చేస్తున్నారు. ఒక స్ట్రేంజ్ ఫినామినాస్ బౌండరీస్ ఇలాగే ఉన్నాయి. ఒక 76లో జనరల్ ఎలక్షన్ అప్పుడు మాత్రం ఒక ఏరియాతో కోఆర్డినేట్ చేస్తున్నాం. దానికన్నా 3.4% లీడింగ్ అని మనం మిగతా కూడా హెల్దీగానే నెల్లూరు సిటీ అండ్ నెల్లూరు ఆ టౌన్షిప్స్లోనూ ఈ పవర్ ప్లాంట్స్లోనూ ఎంప్లాయీస్ అందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళు కూడా మేల్ ఫీమేల్ రేషియో మనం చూస్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కంటిన్యూస్ రోల్ రివిజన్లో మనకి ఛాలెంజెస్ కూడా ఉంటాయి సార్. అలాగే బిఎల్ఓస్ నుంచి ఈఆర్ఓస్ వరకు సిబ్బంది అందరూ కూడా ముందుగా మనం నియమించుకున్నాం. ఇక్కడ ఖాళీ లేదు సార్. రైట్ ఫ్రమ్ పోలింగ్ స్టేషన్ లెవెల్ అప్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని ఎలక్షన్ రోల్ రిలేటెడ్ పొజిషన్స్ అన్నీ కూడా డిసెంబర్ నాటికి నింపుకోవడం జరిగింది. సపోజ్ మా సబ్ కలెక్టర్ బంగ్లా దగ్గర బూత్ ఉంది, ఒకటే 4 బూత్లు ఉన్నాయి. డ్రాపర్ రోడ్ అని ఆయన బంగ్లా నుంచి 1.5 కిలోమీటర్ సార్ నవసిపేట. ఇక్కడ నుంచి ఓటర్ అక్కడికి వెళ్ళేది 1.5 కిలోమీటర్ అనేది లెంగ్తీ డిస్టెన్స్ సార్. బికాజ్ మీరు వెహికల్స్ ఏమి అలౌ చేసి ఎవరు వాళ్ళు నడిచిపోయారంటే కూడా చాలా కష్టం. ఇవి కొద్దిగా ఈ పోలింగ్ స్టేషన్లు కాస్త రెగ్యులర్ లేకుంటే ఓటింగ్ శాతం అసలు తగ్గిపోయేదానికి మెయిన్ కారణం ఈ డిస్టెన్స్ ఉంది సార్. ఈ కుటుంబ సభ్యుల దూరంగా ఇవి కానీ కొద్దిగా రెక్టిఫై చేసుకోగలిగితే తప్పకుండా కూడా ఓటింగ్ శాతం ఈ ఎక్సర్సైజ్ అంటే దానికోసమే కదా సార్. ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలనేది కదా ఈ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది మనం రెగ్యులైజ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సార్. జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉన్నా కార్పొరేషన్ పరిస్థితి ప్రత్యేకించి ఇది 10 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తుంది సార్. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. డోర్ నెంబర్లు కానివ్వండి, ఒక ప్రాంతంలో స్థిరంగా నివాసం ఉండకపోవడం, ఇట్లాంటివి కారణాలు కావచ్చు. అయితే 2015లో హైకోర్టు ఆర్డర్ ద్వారా ఇంటెన్సివ్ రిజన్ వచ్చినా కూడా దాన్ని మనం పూర్తిగా చేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది సార్. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వార్డు వైజ్ డివిజన్ వైజ్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తే 10,000 లోపు ఓట్లు ఉండేటువంటి డివిజన్లలో మినిమం 90 నుంచి 140-150 పోలింగ్ స్టేషన్స్ నుంచి ఓట్లు తీసుకురావడం జరిగింది సార్. ఈ విషయాన్ని అక్టోబర్ 14వ తారీఖున మనం ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ప్రస్తావించుకున్నాం, మీ దృష్టికి తెచ్చాం. తర్వాత దాని మీద మీరు కమిషనర్ గారిని ఒక మీటింగ్ పెట్టమన్నారు. ఆయన అక్టోబర్ 21వ తారీఖున మీటింగ్ పెట్టారు. దాని తర్వాత అయితే దాని మీద ప్రోగ్రెస్ చేస్తారు. దట్నే ఉండిపోయింది. ఇప్పుడైతే ఎలక్షన్స్ అంటూ సమీప భవిష్యత్తులో అర్బన్ ఏరియాస్లో లేవు కాబట్టి దీని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. ఇదేదో ఒకటి తీసుకోకపోతే ఇదే పరిస్థితుల్లో భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, కొడుకు ఒక దగ్గర, కోడల ఒక దగ్గర, ఒక ప్రాంతంలో ఉండే ఓట్లు, ఒక ఏరియాలో ఒక వీధిలో ఉండే ఓట్లు దాదాపు 10-15 పోలింగ్ స్టేషన్స్లో చెల్లా చెదురుగా పడిపోయినాయి సార్. ఎక్స్పెక్ట్ చేయండి సార్. దాన్ని మాత్రం ఇది 10 సంవత్సరాల నుంచి ఇలాగే సార్. నేను మాజీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు కదా ఇదే నా ఓటు 35లో ఉండాల్సింది పోయి 30 వార్డులో ఉంది సార్. ఓటుగా వేసుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని రెక్టిఫై చేసి మీరు దాన్ని చేయాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. సిటీ రోడ్లో సార్ బార్గెన్లో ఉండే వాళ్ళ ఓటు చాలా గల్లంత అయిపోతూ ఉంటాయి సార్. ఎందుకంటే వాళ్ళు రెకార్డ్ హౌస్లో ఉండే వాళ్ళు సంవత్సరానికి ఒక ఇల్లు మారే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు ఆ ఓటర్ లిస్టులో ఉండే అడ్రస్ చూస్తున్నారు, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదు చూస్తున్నారు, లేకపోతే ఆ ఓటు ఎగిరిపోతా ఉంది సార్. మరి వాళ్ళు మళ్ళీ తిరిగి ఏరే ఇంట్లో ఉన్నారు, అక్కడ వాళ్ళ గురించి ఆ ఎంక్వైరీ లేదు, వాళ్ళకి ఓటు రాకుండా పోతా ఉంది. దీనివల్ల చాలా ఓట్లు గల్లంత అవుతా ఉన్నాయి సార్. లాస్ట్ ఎలక్షన్లో అదే విధంగా జరిగింది. ఈ ఎలక్షన్లో కూడా మన బిఎల్ఓస్ కష్టపడుతున్నారు కానీ ఆ యొక్క పోలింగ్ బూత్ ఎంతసేపు ఎంత కష్టపడ్డా కూడా ఈ బాడీలో పోయిన అడ్రస్ తెలియక ఆ ఓటు అలాగే ఆగిపోతా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సార్. ఒక వార్డులో ఓట్లు ఇంకో వార్డులో పోవడం, ఫ్యామిలీ మెంబర్లు కూడా అటు ఇటు మారిపోవడం ప్రధానంగా జరుగుతుంది సార్. ఇది గత 10 సంవత్సరాలు కూడా. దీనివల్ల ఏమవుతుందంటే సార్, రాజకీయ పార్టీ నాయకులు మార్చారని చెప్పి ఆ యొక్క రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చాలా అవమానాలు కావాల్సి వస్తుంది సార్. ఎందుకంటే కావాలని మార్చేస్తారని అంటున్నారు సార్. కానీ రాజకీయ నాయకులు మార్చేది బౌండరీలు మారుస్తారు కానీ సార్
అందులో మనకి వరదలు, తుఫాన్లు, ఇతర కారణాల వల్ల కూడా అనుకున్న రీతిలో ఫస్ట్ 2 క్యాంపెయిన్ డేస్లో అప్లికేషన్స్ రాలేదు. కేవలం 5,000 వచ్చి, అది కూడా జిల్లా మొత్తం కదా. సో ఒక్క నెల్లూరు అర్బన్ కాన్స్టిట్యున్సీలోనే మరొకసారి స్పెషల్ క్యాంపెయిన్ డేస్ పెడతాం. ఈ మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా వితిన్ కాన్స్టిట్యున్సీ పోలింగ్ స్టేషన్ మార్చుకోవడం. సో 8A పెట్టుకుంటే అయిపోతుంది. ఎవరెవరికైతే ఈ సమస్య ఉంటుందో లాస్ట్ ఎలక్షన్లో హస్బెండ్ ఓటు కరెక్ట్గా ఉంది, భార్య ఓటు వేరే స్టేషన్లో ఉందని తెలుసు, ఆమె చేత 8A అప్లై చేయించగలగాలి. అంటే అటు పార్టీ పరంగా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అధికారులు కూడా ఇంటింటికి తిరిగి అవసరమైతే ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళందరి చేత 8A పెట్టించి దీన్ని మీరు రెక్టిఫై చేయాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కొన్ని సమస్యలు చెప్పారు. సపోజ్ సార్ భర్త అవుతున్నా, భార్య అవుతున్నా, అది మూకుమ్మడిగా ఏదో ఇప్పుడు టీం వెళ్ళిపోయి ఎవరు మీ భర్త మీ భార్య భర్తలు ఇద్దరు ఒకటే ఉన్నారా అని అడిగి ఎంక్వైరీ ఆ ప్రాసెస్లో చేసేయడానికి లేదు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి. సో మీరు ఆ విత్ ఇన్ టైంలో అటువంటి వాళ్ళు ఏవైతే జరిగాయో వాళ్ళు దరఖాస్తులు ఇవ్వాలి. అది దరఖాస్తులు వాళ్ళు ఇవ్వకపోతే మీరు చెప్పిన సమస్యలాగే ఉంటుంది. అది మీరు సమస్య ఫీల్ అవుతున్నారు, వాళ్ళ సమస్య ఫీల్ అవ్వట్లేదేమో, అది కూడా గమనించుకోండి. వాళ్ళు ఇవ్వాలి ఆ సంబంధిత వ్యక్తులు. సపోజ్ భర్తతో ఒక చోట భార్యతో ఒక చోట ఉన్నప్పుడు ఆ భర్త ఎవరో అయ్యా నా భార్యని ఇంకో చోట పెట్టారు, అది ఇక్కడికి మార్చండి, లేకపోతే నాది అక్కడికి మార్చండి అని వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి వాళ్ళ సంతకాలతో. వాళ్ళ సంతకాలతో దరఖాస్తు లేకుండా ఎవరిది మార్చరు. సో పరిష్కరించాలి అనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు అటువంటి దరఖాస్తులు మీరు కలెక్ట్ చేయొచ్చు, ఇవ్వచ్చు. కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంది. మళ్ళీ అందులో కూడా ఇప్పుడున్నటువంటి ఎన్నికల నియమాల ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పేరు చేర్చాలన్నా లేదా ఇంకో చోటకి మార్చాలన్నా ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కానీ దరఖాస్తు ఇవ్వాలి. మీరు నిర్వహిస్తే కూడా మీరు వాళ్ళు పెట్టిన ఫార్మ్స్ మీద సంతకాలు పెట్టి వాళ్ళ అప్లికేషన్స్ కలెక్ట్ చేసి పార్టీలు ఇవ్వచ్చు. కానీ అది కూడా లిమిటేషన్ ఉంది. ఏమిటంటే బూత్ లెవెల్ ఏజెన్సీ అని చెప్పి పార్టీని పెట్టుకోమని చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే ఎలక్షన్స్లోనే కాదు, ఈ ఎలక్ట్రల్ రోల్స్ తయారు చేసేటప్పుడు కూడా ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ వాళ్ళు బూత్ లెవెల్గా ఏజెంట్ని పెట్టుకోవచ్చు. ఆ ఏజెంట్లు వాళ్ళు రోజుకి 10 కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. 10కి పెంచకుండా వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అప్లికేషన్ కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. కానీ ఒరిజినల్ అప్లికేషన్ మీద సంతకం అయితే ఎవరు పెట్టాలి? అసలు వాళ్ళే పెట్టాలి, ఏజెంట్ పెట్టాడు సంతకం. వాళ్ళు పెట్టినవన్నీ కలెక్ట్ చేసి ఇస్తారు. ఇది ఒక ప్రాసెస్. ఎలక్షన్ ఏజెంట్స్ని పెట్టుకోలేదు. మరి అది మీ మంచి కోసమే పెట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి దాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదో తెలియదు. అది మనం ఎన్నికల్లో ఎలా పెట్టుకుంటున్నామో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టుకొని ఈసారి మనకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు తెలియచేయచ్చు. సపోజ్ డెడ్ వాటర్స్ ఏమో లేకపోతే ఇంకా అందులో కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, అట్లాంటివి మీరు తెలియచేయచ్చు. సో అటువంటి అవకాశాన్ని మీకు అట్లీస్ట్ ఇంకా మనకి అంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ఇది ఓన్లీ మెయిన్ ఎలక్టరల్ రోల్కి సంబంధించింది. మీ లోకల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి సంబంధం లేదు. కాబట్టి ఈ రోల్ని బేస్ చేసుకునే రేపు అది కూడా తయారు చేస్తారు. కాబట్టి ఈ రోల్ ఇప్పుడు ఎంత బాగా తయారు చేసుకుంటే రేపు మీకు అక్కడ అన్ని సమస్యలు తగ్గుతాయి. దృష్టిలో కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్స్గా కూడా పెట్టమన్నారు. ప్రతి బూత్కి ఒక వాలంటీర్ని పెట్టమన్నారు. సో వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసి ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఫీల్డ్లోకి వెళ్ళి చూశాను. అంత చక్కగా చేస్తూ ఉన్నారు వర్క్.
వాళ్ళకి గైడెన్స్, ముఖ్యంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్కి దే నీడ్ లాట్ ఆఫ్ గైడెన్స్ ఫ్రమ్ ది ఈఆర్ఓస్ అండ్ ఏఈఆర్ఓస్. మీరు వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అవి పెట్టి ఎట్లా చేయాలి ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు గైడెన్స్ ఇవ్వండి, ఇచ్చి ప్రాపర్గా డిస్పోజల్ అయ్యేలాగా చూడండి. కొన్ని ఏజ్ గ్రూప్స్లో ఎక్కువ ఓటర్లు ఉన్నారు, కొన్ని ఏజ్ గ్రూప్స్లో చాలా తక్కువ ఉన్నారు. దానికి ఏమిటి కారణం అనేది కూడా మీరు మీ ఈఆర్ఓ పరిధిలో దాన్ని మండల్ వారీగా, విలేజ్ వారీగా ఆ డేటాను తీసుకొని వెరిఫై చేసి జాగ్రత్తగా చెక్ చేస్తే మీకు డేటా ఇంకా మోర్ ప్యూరిఫై అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఇంకా ఆల్మోస్ట్ 1 month 20 రోజులు టైం ఉంది చేసుకోవడానికి. సో ఈ 20 days టైంలో కూడా ఈ ఎక్సర్సైజ్ చేసి మీ రోల్స్ని చాలా పరిశుద్ధమైనటువంటి రూల్స్ కింద తయారు చేయండి. జరుగుతూ ఉంది. దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 5వ తారీఖు వరకు కూడా ఈ ఫామ్ 6, 7, 8, 8 క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ వెరిఫై చేసి రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. 5వ తారీఖు తర్వాత ఈ డ్రాఫ్ట్ రోల్లో చేసిన మార్పులు చేర్పులతో కూడిన ఫైనల్ రోలు 14 January మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మనకి 24 లక్షల ఓటర్లు, 24 లక్షల పైచిలుకు ఓటర్స్ ఉన్నారు. ఈ మొత్తం జాబితా అంతా కూడా ఫైనలైజ్ అయిన ఫైనల్ రోల్ని ప్రతి రికగ్నైజ్డ్ పార్టీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎవరైతే అర్హత కలిగి 18 ఏళ్ళు January 1, 2021 నాటికి నిండిన వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకొని వారంతా కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో బిఎల్ఓస్ నుంచి మొదలుకొని జిల్లా స్థాయిలో కాన్స్టిట్యుయెన్సీ అధికారుల వరకు అందరూ కూడా ఎలక్టరల్ రోల్ రివిజన్ యాక్టివిటీస్ని చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా వరకు 10 నియోజకవర్గాల్లో కూడా ఈ ఎలక్టరల్ రోల్ రివిజను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఫైనల్ రోల్లో ఎటువంటి తప్పిదాలు లేని హెల్దీ ఎలక్టరల్ రోల్ని పబ్లిష్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 14 Januaryన ఇది ఫైనల్గా పబ్లిష్ చేయడం కూడా జరుగుతుంది. పబ్లిక్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని యాప్స్ ద్వారా కూడా ఈ టెక్నాలజీని ప్రజల చేతిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ, ఈసీఐ యాప్స్ ద్వారా కూడా ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, అలాగే ఎన్ఆర్ఐస్, ఫారిన్ కంట్రీల్లో ఉన్న ఓటర్స్ వీళ్ళందరూ కూడా ఫామ్ 6Aలు పెట్టుకోవడానికి కూడా టెక్నాలజీని వినియోగించడం అనేది మనం చూస్తున్నాము. ప్రతి సంవత్సరం ఈ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా కంటిన్యూస్ రోల్ రివిజన్ కూడా మనం ఈ ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత మరలా మొదలవుతుంది. సో దీన్ని ప్రజలందరూ గమనించుకొని, ముఖ్యంగా 18 to 21 ఏజ్ గ్రూప్లో ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చిందో వారందరూ కూడా విధిగా ఎలక్టర్స్గా నమోదు చేసుకోవడానికి ఫామ్ 6లు అప్లై చేయవలసిందిగాను, అలాగే స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ప్రజాస్వామ్యం గురించి, ఎలక్షన్స్ గురించి, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర గురించి, పౌరులుగా మనం ఉన్న బాధ్యతల గురించి కూడా తెలియజేసేలాగా ఈ ఎలక్టరల్ లిటరసీ క్లబ్స్ని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాల్సిందిగా కూడా ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాకు ఇచ్చేసిన ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ గారు కూడా వివిధ అంశాల మీద రివ్యూ చేయడం, ఇప్పుడు ఆల్రెడీ పబ్లిష్ చేసిన డ్రాఫ్ట్ రోల్లో ఈ ఈపీ రేషియో కానీ, జెండర్ రేషియో కానీ, అలాగే డిఎస్సీలు, లాజికల్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం, వాటి మీద రివ్యూ చేసి అవి అనుకున్న స్థాయిలో పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నందుకు సంతృప్తిని కూడా వ్యక్తం చేసి ఈ మీటింగ్ని అందరూ ప్రజాప్రతినిధులు, వారి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ
యొక్క ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ రోల్ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఈఆర్ఓ కార్యాలయాల్లోనూ పెంపొందించడం జరుగుతుంది. అలాగే జిల్లా వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది.